లేడీస్ అండ్ జెంటిల్మెన్ వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో ఈరోజు కూడా ఒక చోటా ప్యాకెట్ బడా ధమాకాని తీసుకొచ్చాను అనమాట. సో డ్రామా జూనియర్ సీజన్ 9 కంటెస్టెంట్ అక్షయ్ మనతో పాటు ఉన్నాడు. సుడిగాలి సుధీర్ని ఇమిటేట్ చేశాడు, మార్క్స్ కొట్టేశాడు, పెళ్ళం ఊరెళ్తే పెళ్ళం తిరిగి వస్తే ఎలా ఉంటుందో చూపించాడు. మల్టిపుల్ స్కిట్స్లో మంచి మంచి మార్కులు కొట్టాడు అనమాట. మనతో పాటు ఉన్నాడు, మాట్లాడదాం. హాయ్ అక్షయ్. హాయ్ అన్న. సో ఏంటి, ఏ క్లాస్ నువ్వు ఇప్పుడు? ఇప్పుడు నేను సెవెంత్. నువ్వు కనిపించట్లేదు అలాగా, 4th 5th లాగా కనిపిస్తున్నావు. నిజంగా చోటా ప్యాకెట్ లాగా ఉన్నావు. నీ గురించి ఏంటి గొప్పలో ఒక రేంజ్లో ఎలివేషన్లు ఎత్తున్నారు కేజీఎఫ్ సినిమాలో యష్కి ఇచ్చినట్టు. అందరూ చాలా గొప్పగా చెప్తున్నారు, చాలా యాక్టివ్, అసలు ఎవరు ఆపలేరు, అతని జోష్ని ఎవరు ఆపలేరు, ఊపేస్తాడు, కుదిపేస్తాడు, ఏ చెప్తున్నారు. ఏంటి యాక్టివ్ ఉన్నా కాబట్టి వాళ్ళు అలా చెప్తున్నారు. మరి వచ్చినప్పుడు అంత యాక్టివ్గా కనిపించింది, మళ్ళీ కెమెరా ఆన్ కొట్టగానే వెంటనే జింగ్ అని చెప్పి నవ్వేసి యాక్టివ్ అయిపోయావు. మనది అట్లే ఉంటుంది అన్న. కెమెరా ఆఫ్ చేస్తే మళ్ళీ సైలెంట్ అయిపోతావు అలాగా? అంతే. ఏంటి ఈ ట్రాన్సిషన్ ఏంటి? అంటే బయట కొంచెం డిసిప్లిన్ ఉండాలి, కెమెరా రాగానే కొంచెం అటు ఇటు. డాడీ ఉన్నారని భయపడుతున్నావా? అదేంలే. కొడతారా? ప్రేమ చూసుకుంటాడు డాడీ. కొట్టరా? అంటే బెదిరిస్తాడు. ఏమని? రే అది చేయకు, ఏమైనా తప్పు చేస్తా, చేయకు, ఇది చేయకు. ఓకే. సో ఇప్పుడు నువ్వు యాక్టర్, నీలో యాక్టింగ్ స్కిల్స్ ఎలా వచ్చినాయి అసలు? నాలో యాక్టింగ్ స్కిల్స్, నేను హాస్టల్ రీసెంట్గా. తెలుసు, నువ్వు హాస్టల్కి వెళ్ళిపోయి చాలా పాడైపోయావు చెప్పారు డాడీ వచ్చినాయని. హాస్టల్కి వెళ్ళినప్పుడు ముదిరిపోయాడు బాగానే, అక్కడికి వెళ్ళి ఇలాంటివన్నీ చేస్తున్నాడు అని చెప్పి. హాస్టల్లో సమ్మర్ క్యాంప్ పెడతారు. సమ్మర్ క్యాంప్ పెట్టేటప్పుడు కలీం సార్ అని కలిశాడు. ఆ సార్ ఇట్లా చేస్తావు, ఈ కంటెంట్ ఇంటా చేస్తా అంటే నేను చేస్తానా చేయనా అని అనుకున్నా. సార్ ఇట్లా చెప్పాడు, ఇట్లా చేసా. అరే బాగా వచ్చింది, లాస్ట్ కలెక్టర్ వస్తాడు, వాళ్ళ ముంగట చేయాలంటే ఓకే సార్ చేస్తాను, చేసా. అరే టాలెంట్ ఉంది, నా నెంబర్ ఇచ్చాడు. అప్పుడప్పుడు ఫోన్ చేస్తాను, నా నెంబర్ ఇచ్చాడు. డ్రామా జూనియర్స్ ఆడిషన్స్ వచ్చాయి. అది అంతకన్నా ముందు సార్కి ఫోన్ చేస్తా డైరెక్ట్. నేను సార్ సినిమాకి ఏమైనా ఉందా అని డైరెక్ట్. అరే నువ్వు ఉండరు అని చెప్తా, డేట్ వచ్చినప్పుడు చెప్తాను. మార్చ్ అయిపోయింది, ఏప్రిల్లో లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయా, అప్పుడు ఫోన్ చేస్తా. అరే నాకు జర ఫోన్ చేస్తే అయిపోతుండే రా, మార్చ్లోనే ఆడిషన్స్ అయిపోయాయి అన్నాడు. మళ్ళీ కలుద్దాం అన్నాడు. 7th వచ్చేసింది. సార్ ఇలా అని ఫోన్ చేసా. సార్ ఏమన్నా ఉందంటే అరే మార్చ్లో ఫోన్ చేసా, ఏప్రిల్ 12th ఉందిరా అని చెప్పాడు. 12th 18th ఆడిషన్స్ ఇట్లుంటే ఇట్లా అంటే డాడీ కాల్ చేసి చెప్పాడు. డాడీ ఏమనుకున్నాడు, వాడు అవుతాడో అవ్వడో, ప్రాక్టీస్ లేని హాస్టల్ ఉండే అప్పుడు, వాడు అవుతాడో అవ్వడు, ఎందుకు రిస్క్ అదే అన్నాడు. అయితే మా మమ్మీ ఒకే చూద్దామని డాడీ తొలకపోగానే ఇక మనం కొంచెం ఓవర్ ఉంటాం కదా, రోజా మీద అనిల్ మీద కొన్ని డైలాగ్లు వేసాను. నువ్వు ఆడిషన్ లోనే వేసావు వాళ్ళ మీద డైలాగులు? ఏం వేసావు? ఏం డైలాగులు వేసావు? పో రోజా అంటే నేను ఒకటి దొంగ బాబా వేసాం. ఆ దొంగ బాబా వేసాంలా కొంతమంది పేర్లు ఉంటాయి, ఆ పేర్లు తీసేసి వీళ్ళ జడ్జెస్ పేరు యాడ్ చేస్తా. ఏమన్నావు? రా రాధిక రా అని రా రోజా రా అన్న, పో అనిల్ పో అన్న, సుధీర్ అన్న. అయిపోగానే 3 డైలాగ్లు చిన్న వేసా. వేయగానే అవుతానా కాని అనుకున్నా. ఆ డాడీ మొత్తం స్టూడియో, అది సారథి స్టూడియో మొత్తం తిప్పిండు. మళ్ళీ సారథి స్టూడియోకే వచ్చాం. రోషన్ అన్నయ్యని కలిసా. రోషన్ అన్నయ్య కలిసి పక్కన ఉండు, నా పక్కన ఏదో షూట్ జరుగుతుంది చూసా. అన్న గెటప్లు ఉండు, ఒక గెటప్ చూసా. హాయ్ రా అన్నాడు, అన్ననే అన్నాడు. షాక్ అయినా, నేను అన్నతో నేను మాట్లాడుతున్నాను, అంత షాక్ అయినా. దగ్గర తీసుకున్నాడు, మాట్లాడిండు. నేను కూడా అదే స్టేజ్ నుంచి వచ్చాను రా అన్నాడు. సరే అని సార్ని ఒక ఫోటో కావాలంటే తప్పకుండా ఇస్తారా అని. వాళ్ళందరూ ఎంత 20 members క్యారవెన్ ముంగట అంతమంది ఉండే, నేను ఒక్కడిని వెనకలుండే. మీరందరూ వద్దు వాడిని తీసుకొని క్యారవెన్ లోపలికి పిలిచి అన్న ఫోన్లో ఫోటో తీసి నన్ను ఫోటో తీపిచ్చాడు. లాస్ట్కి కార్ ఎక్కి వెళ్ళిపోతాడు కదా, మళ్ళీ దిగి అరే ఆల్లే బెస్ట్ రా, మళ్ళీ మనం కలుద్దాం అని అన్నాడు. వెళ్ళిపోయాయి. ఎందుకు నీతో అంత స్పెషల్గా ఎందుకు మాట్లాడాడు? రోషన్ అంటే మన కోర్ట్ సినిమా హీరో, కోర్ట్ సినిమా శ్రీదేవి. ఎందుకు నీతోనే ఎందుకు స్పెషల్గా మాట్లాడాడు? అంటే మనం ఓవర్ ఉంటాం కదా. మాస్టర్ మొత్తం ఈ సినిమాలు బాగా ఇచ్చేసావు అక్కడ వేసుకుంటున్నావు బిస్కెట్లు. అంటే రియల్ గానే బాగున్నాయి అన్న. అంటే హాస్టల్లో చిల్డ్రన్ వాళ్ళు ఏ చెప్తే అదే సినిమా పెట్టాలి, పెద్దవాళ్ళు అంత ఉండరు అక్కడ హాస్టల్లో. అయితే అన్న ఇది బ్యాండ్ మేళ మూవీ బాగుంటుంది అన్న అని అన్న పెట్టారు.
ఓ మేము మీద ఆ రోజు సినిమా ఉంటుందంటే మేము పేపర్లు చింపుతాం. ఆ సీన్ వస్తుందంటే థియేటర్ లాగా పేపర్లు ఇసురుతారా పైకి? ఇసురుతాం. ఓకే. పీటీ సార్ వస్తాడు, మళ్ళీ గమ్మున కూర్చోాలి. ఎవరు వేసిందంటే సార్ పక్కల పేరు సార్ ఇంకా సార్ అంటే అన్న ఇట్లా చెప్పా, అన్న నీ సినిమా బాగా హిట్ అయింది అన్న, బాగా హిట్ అవుతుంది అన్న అని చెప్పాను. అనగానే అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే హాస్టల్కి వెళ్ళాలి, ఎగ్జామ్స్ ఉన్నాయి, ఫైనల్ ఎగ్జామ్స్, మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది ఆ రోజు. వెళ్ళాలి అని అనగానే మేము శంషాబాద్ బస్ స్టాండ్కి వెళ్తున్నాము. ఫోన్ వచ్చింది, ఫస్ట్ ఆడిషన్ సెలెక్ట్ అయ్యాడు, సెకండ్ ఆడిషన్కి రావాలి, ఇక్కడనే అది తెలియదు లొకేషన్, ఇక్కడనే రావాలని చెప్పారు. హోటల్, అది కూడా హోటల్కి రమ్మని చెప్పారు. మా డాడీ ఖుషిగా, మా డాడీ ఆటోడికి ఎంత ఈ నుంచి ఒక 100 మీటర్స్ దిగాం. 10 రూపాయలు ఇచ్చి 50 రూపాయలు ఇచ్చాడు ఆ సంతోషంలో. వచ్చాము, సాయంత్రం బట్టలు కొన్నాము, కొన్న తర్వాత వెళ్ళాం. ఇక ఎగ్జామ్స్ ఇంకా అవసరం లేదు, 4 days హాలిడేస్ ఇచ్చింది. అదే 4 days హాలిడేస్ ఇచ్చింది. 2 days అయిపోయింది, ఇంకా 2 days ఉంది. ఆ 1 day లో సెకండ్ ఆడిషన్స్ కి సెలెక్ట్ అయ్యాను. సెకండ్ ఆడిషన్ కూడా అయిపోయింది. సెకండ్ ఆడిషన్స్ లా అదే నేను నైట్ నిద్ర వస్తలేదు, రీల్ చూస్తున్నా. ఒకటి కూరగాయలు అమ్మే చూసా ఒక రీల్. పోయినా ఏం నేర్చుకోలే, పోయినా డైరెక్ట్ వేసా రోజా మేడం హాయ్ తీసుకొని నిమ్మకాయ రావాలమ్మా ఇవి వేసా. కొన్ని పంచులు వేసిన తర్వాత మమ్మల్ని పక్కన కూర్చోబెట్టాడు. హెల్మెట్ అయిపోయినేమో అని అనుకున్నా. కాగానే ఇక కొంచెం మంచి చేస్తున్న వాళ్ళు ఇట్లా పక్కన పెట్టంగానే ఎందుకు మమ్మల్ని తీసేసారేమో అని అనగానే లాస్ట్ అందరిని తీసేసి 5 మెంబర్స్లో నన్ను పెట్టారు. 5 మెంబర్స్లో ఎందుకు మమ్మల్ని క్యాప్చర్ చేస్తున్నారు, ఎందుకు అని అప్పుడు చెమటలు కాడుతున్నాయి నాకు మొత్తం కాలు చేతులు అనుకుతున్నాయి. అనగానే మీరు సెలెక్ట్, మీరు వెళ్ళిపోండి, మేము ఫోన్ చేస్తామని చెప్పారు. అమ్మయ్య అనుకున్నా. వెళ్ళిపోగానే డాడీ ఖుషిగా, డాడీ అందరూ స్టేటస్ పెట్టంగానే ఊరందరూ బాగున్నాయి అని అన్నారు. అనగానే అసలే నేను హాస్టల్లో డాన్స్ లోనే పిచ్చి నేను హాస్టల్ డాన్స్ చేస్తే సూపర్. అసలు నాకు యాక్టింగ్ నా టాలెంట్ లేదు, యాక్టింగ్ నాకు ఫస్ట్ డాన్స్. అసలు డాన్స్ తర్వాత చిన్న అనగానే క్యాచ్ అదేంటి దాని టాలెంట్ ఉంది అనగానే వీడికి వచ్చేసాను. ఫస్ట్ బావు బొమ్మర్ది స్కెట్ ఇచ్చారు. ఇవ్వగానే ఎలా చదవాలి, ఎలా నాకు నెత్తికి ఎక్కుతుంది ఎక్కదా అని మొత్తం చదివాను. సెకండ్ లో డైలాగ్లు చెప్పేసాను. ఇంత ఈజీ అని అనుకున్నా. మళ్ళా వెనక మెంటర్స్ రాకరియా అట్లా ఇట్లా చేయాలని పోయినా జడ్జెస్ ముంగడ. అయితే అన్న ఇట్లా ఫస్ట్ దానికి బటన్ నొక్కుతారు కదా, వీడు సెలెక్ట్ కదా, బాగుంది ఎనర్జీ అని. అందరు సెలెక్ట్ అయ్యారా, పాట పెడుతున్నారు. థ్యాంక్ యూ. ఎవరు అసలు ఏంది అనగాను మా స్కిట్ వచ్చిందన్న, అయిపోయింది. గౌతమ్ గారు కూడా కొంచెం నాలాకనే యాక్టివ్ కానీ కొంచెం అనగానే ఇక బటన్ నొక్కారు. ఫస్ట్ శ్రీకాంత్ బటన్ నొక్కారు, సాంగ్ ఇస్తారు. నేను ఆనంది డాన్స్ చేస్తున్నా బటన్ మళ్ళీ తీశారు. వద్దన్న షాక్, డాన్స్ నచ్చిందని మళ్ళీ బటన్ నొక్కాడు. ఓమ్మ అన్న మళ్ళీ నేను ఇట్లా తాడు, మళ్ళీ సాంగ్ పెట్టారు, మళ్ళీ డాన్స్ చేశా. అలా చేసి నేను పెట్టాను బటన్ నొక్కాను, ఇలా పెట్టా. రోజా మేడం బటన్ నొక్కింది. అప్పుడు నేను ఖాళీ అయ్యా, ఎందుకు ఇప్పుడు డాన్స్ చేస్తా అంటే సార్ దారుణం సార్, ఇది డాన్స్ చేస్తానేమో బటన్ నొక్కలే, డాన్స్ చేయకపోతేనేమో మళ్ళీ క్వశ్చన్ అనగానే ఇంత జోక్రా అని మళ్ళీ డాన్స్ మెడల్ ఇస్తారు అన్న. మెడల్ ఏంగానే ఆ డాన్స్ సుధీరన్న ఒరే నువ్వు ఒక్కనివేనారా, వీడు కూడా ఉన్నాడు రా అన్న, మర్చిపోయాను అన్న నా అన్నలో అని పోయినా. మెడల్ ఇస్తారు. ఇక అలా సెకండ్ స్కిట్, థర్డ్ స్కిట్, ఫోర్త్ స్కిట్, సింగం స్కిట్. మనోజ్ సార్ ఐ లవ్ యూ సార్. ఆ సార్ నేను వెళ్తున్నాను, కొంచెం మనోడు మాట్లాడేసుకుంటాడు, నా ఇంటర్వ్యూ అంతా అయిపోద్ది. నాకు పాజ్ ఏమన్నా ఇచ్చావు నువ్వు? వెళ్తుంది మొత్తం అరగంట నువ్వే మాట్లాడేసుకుంటావు. నేను మధ్యలో ఇక్కడ కూర్చొని ఒక యాంకర్ని అక్కడ కూర్చోబెట్టి నువ్వే మాట్లాడేసుకుంటావు. ఇందాక నుంచి ఆపుతాడులే సర్లే అని చెప్తుంటే అసలు నాన్ స్టాప్ ట్రైన్ లాగా వెళ్ళిపోతున్నావు కదా, అసలు నాన్ స్టాప్ బస్ లాగా. గూడ్స్ బండిలో ఏం లేదు, ఇది ఫాస్ట్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఏంది మొత్తం చెప్పాయి. కానీ ఇంతసేపు నువ్వు హాస్టల్ లైఫ్ గురించి చెప్పావు కదా, హాస్టల్ లైఫ్లో ఎప్పుడన్నా చదువు ఏదన్నా వచ్చిందా? సినిమా వస్తే చింపేసి ఎగరేస్తాం, డాన్స్ వేస్తాం,
హాస్టల్ దగ్గర వెళ్ళిపోతే మాకు నచ్చిన సినిమా పెట్టాలి ఇవన్నీ అన్నావు తప్ప ఎక్కడైనా ఇలాంటి చదువు గురించి కానీ ఈ టైం నుంచి ఈ టైం చదువుకుంటాను నువ్వు క్వశ్చన్ వేసావన్న నేను క్వశ్చన్ వేస్తే అప్పుడు గుర్తొస్తుంది నీకు చదువు. లేదు మీ డాడీకి చెప్దామని ఒకసారి రివీల్ చేద్దామని నువ్వు హాస్టల్ ఏమేం చేస్తున్నావని. ఇప్పుడు వద్దన్నా బాగా చదువుతాడండి అంటే ఏ ర్యాంక్ వస్తుంది మీకు? నా థర్డ్ ర్యాంకు. ఓకే నిజమేనా? నేను అసలు ఏం చదవలేదు రాసే థర్డ్ ర్యాంక్. అంతేనా? లేదు డాడీ దగ్గరికి ప్రోగ్రెస్ కార్డ్ ఏమన్నా మార్చేసి అలా పంపిస్తే అలాంటి ఏం లేదు కదా? అసలు ఇదంతా అయింది కలీం సార్ ఐ లవ్ యూ. కలీం సార్ వల్ల నేను ఈ స్టేజ్కి వచ్చాను. మీ కలీం సార్కి ఐ లవ్ యూ చెప్తున్నావా? చెప్పు ఒకసారి. కలీం సార్ ఐ లవ్ యూ సార్. కలీం సార్ వల్ల నేను ఈ స్టేజ్కి వచ్చాను. ఇప్పుడు క్వశ్చన్ అడే. ఇప్పుడు స్టేజ్కి వచ్చావు బాగానే ఉంది, డ్రామా జూనియర్స్ వెళ్ళిపోయావు, కానీ మరి ట్రోఫీ గెలవాలి. ట్రోఫీ గెలవకపోతే ఏముంది, గెలుస్తావా? కప్పు మనదే. ఏంటి నీ కాన్ఫిడెన్స్ ఏంటి? కప్పు ఎందుకు వస్తుంది నీకు? కప్పు ఎందుకు వస్తుంది అంటే 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 నాకు కప్పు వస్తుందని నాకుంది. అంటే నాకు రాదులే ఫస్ట్ అనుకుంటుండే నేను, అరే అలా నేను చేస్తానో చెయ్యను మనకు అవసరం ఇదంతా అని అనుకుంటుంది. ఇప్పుడు అది చేసిన తర్వాత ఇప్పుడు అర్థమైంది అది కప్పు వచ్చిందా రాంది ముఖ్యం కాదు, ఫైనల్ దాకా వచ్చి ఆల్రెడీ నాకు కప్పు వచ్చేసింది, బెస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చింది, కప్పు కూడా వచ్చేసింది. ఫైనల్ దాకా వచ్చేసానంటే అలా అనుకోకూడదు, ఫైనల్ దాకా వచ్చానంటే నాకు వచ్చిందని, లాస్ట్ మూమెంట్ వరకు కప్పు నాదే అని వెళ్ళాలి అంతే. ఇప్పుడు కప్పు వస్తే ఏం అడుగుతావు డాడీని, ఏం డిమాండ్ చేస్తావు? కప్పు వస్తేనా? కప్పు వస్తే ముందు మా అప్పులన్నీ తీర్చేసుకుంటాం 15 lakhs. ఓకే అప్పులన్నీ తీర్చేసుకొని ఒక ఐఫోన్ కొంట, ఐఫోన్ కానీ రీల్స్కి ఐఫోన్ ఇదండి డాడీకి ఇచ్చేస్తా. అమ్మా అరే మాకు కూడా లేవు ఇన్ని ఆలోచనలు. డబ్బులు వస్తే అప్పులు తీర్చేస్తాడంట, ఐఫోన్ కొంటాడంట, మిగిలిన డబ్బులు ఇచ్చేస్తాడంట. అంటే ఐఫోన్ నాకు కాదు చూడడానికి కాదు, రీల్స్ తీయడానికి. రీల్స్ చేయడానికి. రీల్స్ స్టార్ట్ చేసావా? స్టార్ట్ చేస్తా. ఎవరు షూట్ చేస్తున్నారు నీకు రీల్స్? అక్కడ ఫోన్స్ ఉంటాయి కదా వాళ్ళ ఫోన్స్. ఎడిటింగ్ ఎవరు చేస్తున్నారు రీల్స్ కి? ఎడిటింగ్ ఏం లేదు, డైరెక్ట్ పెట్టేస్తున్నారా? ఆడియో పెట్టేసి చేసి పెట్టేస్తున్నారు. ఓకే ఎవరెవరిని నీతో పాటు కోస్టార్స్ లాక్కొస్తున్నావు కదా, ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని ఇలాగ, ఎవరు వాళ్ళందరూ? ఎవరు నీ రీల్స్ లో ఉన్న వాళ్ళు? వాళ్ళ అంటే నేను సింగర్స్ కిట్ అయినప్పటి నుంచి రీల్స్ అన్ని ఫస్ట్ నేను వచ్చేటప్పుడు ఎవరు అడగలే నాకు ఇలా రీల్స్ అని. సింగర్స్ కిట్ స్టార్ట్ అయినప్పటి నుంచి యాక్చువల్గా ఇది మనసు నేర్పించారు సింగర్స్ కిట్. అసలు అది పోతుందిలే అనుకున్నా నేను, అంటే నాకు కొంచెం గొంతు పోయింది అదే రోజు, అది గొంతు పోయింది అసలు వస్తుందా రాదా అనుకున్నా, కానీ అదే ఫేమస్ అయిపోయింది. ఏదో ఒకసారి ఆ మేనరిజం చెయ్యి. అగ్ని కనిపించే 3 సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలు అయితే కనపడని ఆ 4వ సింహం మీరై పోలీస్ అగ్ని. నీకు ఫస్ట్ నుంచి ఇది తెలుసా, అంటే ఈ క్యారెక్టర్ తెలుసా సినిమాల్లో చూడడం? అసలు నాకు సినిమా కూడా చూడలేదా? సాయి కుమార్ సార్ పేరు కూడా తెలియదు నాకు, ఆ సార్ని చూసాను కానీ నాకు తెలియదు. సింగర్స్ కి స్టార్ట్ అయిన తర్వాత మా డాడీ నేర్పించాడు అగ్నిలా హా, మా డాడీ హా కాదురా నేను ఇదే డాడీ ఎంత చెప్పినా నేను ఇదే చేస్తాను. డాడీ మంచి యాక్టర్ అయితే? డాడీ కూడా, డాడీ డాన్సర్ యాక్టర్ కూడా. యాక్టింగ్ చేసేవారా? దేనిలో ఎక్కడెక్కడ చేసేవారు? అంటే డాడీ అక్కడిక్కడ కాదు కానీ డాడీకి ఆ నాలే అది థాట్ ఉంది అది. ఓకే ఇలా మొన్నసారి కూడా చెప్పాడు అరే ఇలా ఇలా అని, కానీ ఇక వీడి ఇంతేలే అని అనేసరిగా. ఇప్పుడు నువ్వు యాక్టింగ్ వైపు రావడానికి, డ్రామా జూనియర్స్ వైపు రావడానికి డాడీ ఏమన్నా ఉందా? డాడీ కూడా ఉంది. ఎందుకన్నా డాడీ ఇంటి పనులకు వచ్చి అదంతా చేసుకొని రిస్క్ ట్రైన్లా ట్రావెల్ చేసి నిద్ర అదంతా ఇది డాడీ వల్లనే కదన్నా ఇదంతా. ఇప్పుడు డాడీ వద్దనంటే నేను ఇక్కడ దాకా వచ్చానా అది. సో ఇప్పుడు 7th క్లాస్ లో ఉన్నావు, 8th వచ్చావా? ఓకే 8th వచ్చావు. ఏమనుకుంటున్నావు పెద్ద అయ్యాక ఏమవుతావు? పెద్ద ఆయనకు ఒక మంచి ఆర్టిస్ట్. అది ముందు నుంచి ఉందా డ్రామా జూనియర్స్ కంటే ముందే? నేను డ్రామా జూనియర్స్ కన్నా ముందు నాకు ఆలిన్ వాళ్ళ అంటే బ్రహ్మానందం లాగా డాన్స్, మైకల్ జాక్సన్. నాకు ఎక్కువ చిరంజీవి అంటే ఇష్టం, చిరంజీవి స్టెప్స్. ముందు నుంచి అంతా యాక్టింగ్ వైపు డాన్స్ వైపు డాన్స్, కానీ యాక్టింగ్ ఎలా చేయాలో నాకు తెలియకుండే ముందు. సినిమాలు చూస్తుండే, సినిమాలు చేసేది యాక్టింగ్ కాదు, అబ్జర్వ్ చేసేది డాన్స్. చిరంజీవి సాది సాంగ్ వస్తే చాలు ఆ స్టెప్స్ ఇది ఇంకోటి ఇది అవి క్యాప్చర్ చేస్తున్నాను నేను. చేస్తావు నువ్వు ఆ స్టెప్ లో? ఇప్పుడు యాక్టింగ్ ఎలా నేర్చుకున్నావు అంటే నీకు కొత్త అంటున్నావు కదా,
డ్రామా జూనియర్స్కి వెళ్ళినప్పుడు మధ్యలో నీ మీద కౌంటర్లు వేసేస్తూ ఉంటారు, ఎవరు జడ్జెస్ వేస్తూ ఉంటారు, మధ్యలో సుధీర్ అని ఇంటరప్ట్ చేస్తూ ఉంటాడు. ఆ టైంలో నువ్వు మర్చిపోతూ ఉంటావు మరి మర్చిపోతాను. డైలాగ్స్ కానీ నీ యాక్టింగ్ కానీ మర్చిపోతావా డిస్టర్బ్ చేస్తే? అంటే డిస్టర్బ్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏదైనా పని చేశారనుకో మనం దాని తగ్గట్టుగా మనం కూడా వేయాలన్నా కౌంటర్ వేస్తావు, బట్ అప్పుడు మర్చిపోతావు కదా, తర్వాత నెక్స్ట్ డైలాగ్ ఏం చెప్పాలి అని మర్చిపోతావు కదా అన్న. మర్చిపోయినా మనం కవరింగ్ చేస్తాం. నువ్వు ఇలా కవర్ చేస్తావు అంట కదా, ఎలా కవర్ చేస్తావు? అంటే ఇప్పుడు చూడడానికి అందరికి బాగుంటది అన్న, వీడు మర్చిపోతున్నాడు అని అంత థాట్ వస్తుంది. ఆ మర్చిపోదానికన్నా కొంచెం అటు చేసి డైలాగ్ ఏం చేస్తావు నువ్వు మర్చిపోయావు సడన్ గా? మర్చిపోయాను. ఈ రికవరీ పీరియడ్, ఈ టైం పీరియడ్ లో ఏం చేస్తావు? 2 seconds గుర్తు తెచ్చుకోవడానికి 2 seconds గుర్తు తెచ్చుకోవడానికి పోయి ఆ యాక్టివిటీ సుధీరన్న సెకండ్ అంట అది చేసి అదంతా చేసే లోపు డైలాగ్ గుర్తుంటుంది చేసేస్తా. యాక్చువల్లీ సుధీర్ అన్ననే ఇమిటేట్ చేసావు. ప్రోమో స్టార్ట్ అదే సుధీర్ అన్న మీద చాలా కౌంటర్లు వేసావు, ఆ ప్రోమోలోనే చాలా కౌంటర్లు ఉన్నాయి. సో ఏం అనలేదా సుధీర్ అన్న? అంటే నేను సుధీర్ అన్నను చాలా చూసాను, ఫస్ట్ నుంచి చూసాను కదా. ఒరే క్యారవెన్ రాను రే స్కిట్ రాసినాడు కూడా, అది మళ్ళా అలా ప్లాన్ చేస్తారన్న. ఓకే ఓకే ఇవన్నీ సార్స్ ఫస్ట్ చెప్పలేరు, ఇవన్నీ సార్ ఇవి మధ్యలో వేసుకుంటే లవ్ యూ ఆల్ ఇవన్నీ డైలాగ్ చెప్పేటప్పుడు ఇవన్నీ మధ్యలో వేసుకేసుకుంది. అది హిట్ అయ్యి సారీ మా వికాస్ సార్ అసలు ఎటో పోతా అనుకున్నాడు, ఇట్లా పెట్టుకొని తిప్పాడు నన్ను, స్కిట్ అంతా బాగా వచ్చిందిరా అని. యాక్చువల్లీ ముందు సుధీర్ అన్న ఇంకొకసారి ఏం తేజస్సు బిడ్డ అని చెప్పి ఒకసారి సింగరేణి బొగ్గులాక్క ఉన్నావు అని చెప్పి సుధీర్ అన్న ఒక రేంజ్ లో ఆడుకుంటున్నావు కదా, మరి ఏంటి తర్వాత మాట్లాడతాడు కదా స్కిట్ తర్వాత, ఏమన్నా క్లోజ్ అయ్యాడా సుధీర్ అన్న? ఓ అన్న అన్న ఎంత క్లోజ్ ఉంటాడు అంటే సొంత అన్నలాగా ఉంటాడు అన్న. ఏమంటాడు, ఏమన్నా కొని పెడతాడా అన్న? ఏమన్నా తీసుకొస్తాడా ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ అలాగే ఏమన్నా? అంటే ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ అంటే మళ్ళీ గొంతు బాడవుతుంది. మేము అన్న అడుగుతాడు, ఫస్ట్ అడుగుతాడు ఏమన్నా తేవాలంటే, అరే మళ్ళీ గొంతు పాడవద్దు వద్దు అన్న, అది చేస్తాడు అన్న. మ్యాజిక్ చేయాలంటే ఇట్లా చేస్తాడు, క్యూబ్ కలుపుతాడు, మా తోటి క్లోజ్గా ఉంటాడు. షూట్ స్టార్ట్ అయిందా షూట్ లోకి అప్పట్లో మాట్లాడాడు ఇక. సో షూట్ కెమెరాస్ ఆఫ్ ఉన్నప్పుడు మీతో ఉంటాడు, మాతో మాట్లాడతాడు, లేదంటే వాళ్ళకి మేకప్ చేయడం. అది జడ్జెస్ లో ఎవరు ఎక్కువ క్లోజ్ ఉంటారు, ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు? జడ్జెస్ లా శ్రీకాంత్ మామ. అవునా? శ్రీకాంత్ సార్, శ్రీకాంత్ సార్, రోజా మేడం అన్నారు, అంటే ముగ్గురు క్లోజ్ గానే ఉంటారు ఆ సిచ్యువేషన్ బట్టి. అంటే స్కిట్ చేసినప్పుడు కాదు, స్కిట్ అయిపోయిన తర్వాత కూడా మాట్లాడతారా? స్కిట్ అయిపోయిన తర్వాత కూడా అసలు నిజంగా అంత క్లోజ్ గా మాట్లాడతారు కూడా అని అనుకో, నేను ఆ ఫీలింగ్ కూడా లేదు నా దగ్గర. ఆ శ్రీకాంత్ సార్ దగ్గరికి ఇల్లీలా మాట్లాడితే, ఆ రోజు నేను సింగిల్ స్కిట్ చేశాను కదా, ఆ రోజు నాకు సాయి కుమార్ సార్ తో మాట్లాడిపిద్దాం అనుకున్నారంట వీడియో కాల్. అంటే సింగిల్ స్కిట్ కాదు, ఖైదీ స్కిట్ లో నేను అనేది కూడా ఇమిటేట్ చేశాను అది. అయితే అదే రోజు సాయి కుమార్ సార్ తోటి నన్ను మాట్లాడిపిద్దాం అనుకున్నారంట, సార్ వేరే షూట్ లో ఉండేనంట, మాట్లాడలేదు. సో డ్రామా జూనియర్స్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ వీడియో బయటకు వచ్చిన తర్వాత మీ స్కూల్లో ఏంటి రియాక్షన్ ఏంటి? స్కూల్లో రియాక్షన్ వచ్చారు, ఎవడు అరే అక్షయ్ గారు రానంటే, ఒరే అక్షయ్ నువ్వు ఎత్తుకొని క్లాస్ అంతా తిప్పి. ఎవరు ఎత్తుకున్నారు, అమ్మాయిలా? అంటే రెసిడెన్షియల్ అన్న బాయ్స్, గురుకులం మాస్టర్. ఓకే, ఓన్లీ బాయ్స్. ఓన్లీ బాయ్స్. అయితే అరే సూపర్ రా నువ్వు, సార్స్ అందరు సెల్ఫీ సార్ నేను ఎక్కడికి వెళ్ళాను సార్, ఇక్కడనే ఉంటాను సార్ అంటే, మళ్ళీ నువ్వు దొరుకోవరా మళ్ళీ నీకోసం అని సెల్ఫీలు. వాళ్ళ సాటర్డే వస్తే అది, వాళ్ళ పేరెంట్స్ వస్తే అరే వీడే అని. ఇప్పుడు ఎప్పటికప్పుడు వీక్ వెళ్తూ ఉంటావు కదా, ఇప్పుడు నెక్స్ట్ ఫినాలేకి వెళ్తావు, ఇలా వచ్చిన తర్వాత అడుగుతూ ఉంటారా ఏమైందిరా షూట్ ఏమైంది ఇది ఏమైంది నీ ఫ్రెండ్స్ కానీ అడుగుతారు. అరే ఎలా చేసి, అరే వాళ్ళు దగ్గర నుంచి చూస్తే ఎలా అనిపిస్తుందిరా, ఫీలింగ్ ఎలా అనిపిస్తుందిరా అంటే, ఓ సూపర్ రా నైస్ వాళ్ళ దగ్గర నుంచి చూస్తే అని అంటే, అరే నాకు కూడా ఒకసారి కలిపిరా అంటే, అరే వీడియో కాల్ చేస్తే సార్ మా హౌస్ మాస్టర్కి వీడియో కాల్ మా హౌస్ మాస్టర్ ఎత్తాడు. ఏం చేయాలి, అరే మా బెస్ట్ ఫ్రెండ్స్ అరే చూస్తారా, నేను వాళ్ళని చూస్తా అంటారు, కానీ మా హౌస్ మాస్టర్కి ఫోన్ చేసే లోపే ఎత్తాడు. ఓకే, సో నువ్వు స్టార్టింగ్ ఆడిషన్ ఇచ్చినప్పుడే వీళ్ళ మీద పంచులు వేస్తావు, రోజారా అని చెప్పి, అనిల్ పో అన్నావు, సుధీర్ తూ అన్నావు. ఇవన్నీ అన్నప్పుడు వాళ్ళు ఏం అనలేదా, అరే చాలా చేస్తున్నావు నీకుంటదని? మళ్ళీ ఇంకొకటి ఫస్ట్ ఆడిషన్ లా నాకు తెలియదు కదా ఇవి ఎవరి మీద వెళ్ళాలి అని, ఫస్ట్ జడ్జెస్ మీద వేసానా, తర్వాత మెంటర్ ఉంటాడు, అది క్యాప్చర్ చేసే వీళ్ళలాగా
కెమెరామెన్స్ ఉంటారు కదా, అంటే మార్క్స్ వేసుకుంటారు కదా వీడు ఎలా చేస్తున్నాడు. ఓకే మెల్లగా ఇది ఇలాగే కాఫీ టీ ఇస్తారు కదా, మెల్లగా అని దగ్గరికి వెళ్ళి ఆ సార్ పేరు ఏం పేరు మనోజ్ అన్నారు. పోయినా మనోజ్ సార్ మీద కూడా డైలాగ్ వేస్తాడు, ఎందుకంటే మార్కులు ఎక్కేస్తాడు. సార్ ఫోన్ చేసి మా కలీం సార్ ఫోన్ చేసి ఎవర్రా నా పేరు వేస్తున్నారు, వీడేంటారు అదే ఇంత టాలెంట్గా అన్నాడు కదా. సెకండ్ అట్లా అయింది. చాలా ముదురు నువ్వు. బాయ్స్ స్కూల్ వల్ల వచ్చింది, బాయ్స్ హాస్టల్ వల్ల వచ్చింది ఇదంతా తెలివితేటలు. ఏం నువ్వు క్లాసులు బంక్ కొట్టతా ఉంటావు కదా, ఏం చేస్తావు? బంక్ కొట్టదన్నా చెప్పారు ఆల్రెడీ, రిపోర్ట్ నిజం అడుగు. దీని షూటింగ్ లో ఉన్నా కదన్నా. అప్పుడు కాదు, ఈ డ్రామా జూనియర్స్ స్టార్ట్ అవ్వకముందే క్లాసులు బంక్ కొట్టే ఎక్కువ అటెండెన్స్ తక్కువ ఉంటదని. అప్పుడు ఇదేంటి గేమ్స్ కి వెళ్తా, స్టేట్ మీట్ అది ఇది అని. స్టేట్ మీటా? ఏ గేమ్స్ ఆడతావు? ఖోఖో ఆడతాను ఎక్కువ. ఓకే ఖోఖో అంటే అంటే మంత్ కి సెలెక్షన్స్ ఉంటాయి, అవి ఉంటాయి ప్రోగ్రామ్స్, దానికి ఇలా. ఖోఖో అంటే ఏంటి? అంటే ఖోఖో అంటే ఇదే బ్యాట్ ఇలా అంటారు. ఖోఖో అన్న 3 రన్నర్స్ ఉంటారు. 3 రన్నర్స్ 8 మెంబర్స్ కూర్చుంటారు. 3 రన్నర్స్ లో ఫస్ట్ ఎవడు వచ్చాడు, సెకండ్ ఎవడు వచ్చాడు, థర్డ్ ఎవరు వచ్చాడు, రన్నింగ్ రేస్ లాగా ఉంటుంది. కాదన్న కాదు, ఖోఖో అంటే 8 మెంబర్స్ సిట్టింగ్ వేస్తారు. సిట్టింగ్ అంటే కూర్చుని ఏదో తాగుతూ ఉంటారు అదా? అంటే ఖోఖో అంటే నాకు తెలియక అడుగుతున్నాను. ఖోఖో నువ్వు ఆడలేవా? లేదు నేను ఆడలేదు. ఓకే, ఖోఖోలో ఏంటి నీ స్టేటస్ ఏంటి? ఖోఖోలో నేను ఫేక్స్ ఎక్కువ ఇస్తా. నువ్వు స్టేట్ లెవెల్లో ఆడుతున్నావా ఖోఖో ఇప్పుడు? అంటే ఎక్స్ట్రా ప్లేయర్కి తీసారు కానీ పోలే నేను అప్పుడు. ఎక్స్ట్రా ప్లేయర్ తీసా కానీ ఇక డాడీ అప్పుడు నా బర్త్డే ఉండే అదే రోజు ఇంటికి వెళ్ళిపోయాను. నీకు ఎక్స్ట్రా ప్లేయరే కరెక్ట్, నీకు చాలా ఎక్స్ట్రాలు. యా, ఇప్పుడు ఏంటి, ఇప్పుడు డాడీ మమ్మీ ఇప్పుడు ఎవరు ఎక్కువ హ్యాపీ ఉన్నారు ఇద్దరులో? ఇద్దరు హ్యాపీ. మా చెల్లెల హాస్టల్లో మా హాస్టల్ కన్నా ఇంకా. మీ చెల్లి మరి అంటలేదా నేను కూడా వస్తాను? అది కాదన్నా, మా చెల్లి అంటే మీ అన్న ఎలా ఉన్నాడని నా హాస్టల్ అంత సెలబ్రేషన్ లేకుండా మా చెల్లి హాస్టల్ అది కూడా. ఓకే, మీ చెల్లెల ఫ్రెండ్స్ నా కాకుండా మా చెల్లికి అదే ఇది వస్తారు కదన్నా సన్మానం చేయడం. మా చెల్లికి సన్మానం చేశారా? నీ గురించి మీ చెల్లికి సన్మానం చేశారా? నేను షాక్ అయ్యాను. మా హాస్టల్ నాకే లేరు స్టేజ్ మీద, ఇది కూడా చేయలేరు. మా స్టేజ్ మీద ఫస్ట్ ప్రేయర్ పెట్టారు అన్న. ప్రేయర్ పెట్టగానే వీళ్ళన్నయ్య అసలు మా ప్రేయర్లో కూడా నన్ను పిలవలే. అట్లా షాక్ నేను. అన్నయ్య అనగానే ఇది ఇచ్చారు అని. మా హాస్టల్లో కూడా ఇది చేయలేరు. ఇప్పుడు దీని తర్వాత సినిమాలు ట్రై చేద్దాం అనుకుంటున్నావా? యా. పెద్ద అయ్యాక యాక్ట్ చేస్తావా? అన్నా ఇప్పుడే చేస్తానన్నా. ఎవరు ఇస్తారనుకుంటున్నావు? అనిల్ సార్ ఇస్తారనుకుంటున్నావా? అనిల్ సార్ ఇస్తారా నీకు పక్కా? ఇస్తారు. అంతమంది ఉన్నారు కదా, అంతమందిలో నీకు ఇస్తారని అనుకుంటున్నావా? అంటే మనం కొంచెం యాక్టివ్ ఉంటాం కదన్నా. అంటే మిగతా అందరూ డల్ గా ఉన్నారా? మిగతా డల్ లేదు కానీ ఇస్తారో అయ్యారో తెలియదు అన్న. నాకు అడిగావా ఎప్పుడన్నా? అలా ఇండైరెక్ట్ గా నువ్వు తెలివైనడు కదా, వెళ్ళి మనోజ్ సార్ పేరేంటి అని కనుక్కుంటావు కదా, అలాగే అనిల్ సార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అని కనుక్కుని అడిగి అలా ఏం చేయవా? అలా అడిగితే అరే అది అంటే అరే ఇంత ఉంటే ఇంతే చేయాలి, ఇంత చేయదన్నాడు. అదే అనగానే ఓకే సార్ అనగానే ఇస్తా అని అన్నాడు. అనగానే ఓకే. సో ముగ్గురులో ఎవరంటే ఇప్పుడు భయం లేదా? ముగ్గురులో ఎవరన్నా జడ్జి? అనిల్ సార్ భయం ఉందా? అనిల్ సార్ అంటే భయం ఉందా? నేను స్కిట్ అయిపోయినా సార్ ఏం చెప్తాడు దీంట్లో, నేను ఏం చేశాను ఏమన్నా కాంప్లైంట్స్ ఉన్నాయా అనగానే ఇది రాబాలికరా ఓ పెళ్ళం రేపు రా స్కిట్ పేరు అది చేసే కన్నా అనగానే ఆ స్కిట్లో చేసా నేను. దొబ్బిందిలే సార్ నాకు నేర్చుకోవడం అనగానే అక్షయ్ సూపర్ అన్నాడు. అమ్మయ్య అన్నాడు. అప్పుడు చేసిన చేయలేరు, ఇప్పుడు బాగా చేస్తావు అని అన్నాడు. అనగానే దాని తర్వాత ఇంకో స్కిట్ అది హోమ్ రెమెడీస్ స్కిట్ కూడా దానికి శ్రీకాంత్ పంపించుకున్నాడు. అంటే ఇదేదో ఉంటే తన ఇదేదో మ్యూజిక్ ఉంటుంది కన్నా దెయ్యంది, దాని తగ్గట్టుగా నాకు అది ఉంది కదన్నా. అంటే మా స్కిట్లో అమ్మ హోమ్ రెమెడీస్ అన్ని ఇది పట్టుకొని వస్తుంది. నాకు కిడ్నీలో రాళ్ళు పడితే అమ్మ కిడ్నీలో రాళ్ళు పడ్డాయి అమ్మ అని అంటే ఉందిరాన్ని డ్యాన్స్ చేస్తారు అందరు. నాకు పిడిచి వచ్చినట్టు యాక్ట్ చేసి దాని దగ్గర అది చేసి లాస్ట్కి ఇంకో రెమెడీ ఉందిరా అంతా అమ్మా నాకు కిడ్నీలో రాళ్ళు పోయినాయి అమ్మ దాని దగ్గర దీని దగ్గర అది డ్యాన్స్ చేయడం. అప్పుడు దానికి శ్రీకాంత్ సార్ పెట్టుకున్నాడు. ఏ స్కిట్కి వచ్చిన ఎక్కువ కాంప్లిమెంట్స్? ఖైదీ స్కిట్కి వచ్చింది. ఖైదీ టప్ప డైలాగ్స్ అటు ఇటు ఖైదీ. ఇంకా
సింగం, మ్మ్. ఇంకా ఇవి ఇటు హోమ్ రెమెడీస్, ఓ పెళ్ళం రేపరా, సుధీర్ స్కిట్, మ్మ్. ఇంకా కొన్ని ఉన్నాయి. మ్మ్. అంటే ఇంకా కొన్ని గ్రూప్స్ ఇచ్చారు. ఇప్పుడు ఎన్ని స్కిట్స్ అయినాయి కౌంట్ చేసుకున్నావా? నా 59 అనుకుంటా. సో అక్షయ్ ఫేవరెట్ హీరో ఎవరు? చిరంజీవి, మెగాస్టార్. ఎందుకు? డాడీకి ఇష్టమా నీకు ఇష్టమా? డాడీకి ఆ పాత హీరో ఉదయ్ కిరణ్. ఉదయ్ కిరణ్ ఇష్టమా? నీకు చిరంజీవి గారు ఎందుకు ఇష్టం? చిరంజీవి సారా ఆ. నాకు డాన్స్ బాగా నచ్చుతుంది. ఏ సినిమా నుంచి? ఖైదీ నెంబర్ 150. ఖైదీ నెంబర్ 150యా? ఖైదీ అంటే నేను షాక్ అయ్యాను. ఖైదీకి నేనే పుట్టలేదు. నువ్వు ఖైదీ అంటుంటే. ఖైదీ నెంబర్ 150 నుంచి ఇష్టమా? ఖైదీ నెంబర్ 150 నుంచి ఇష్టం. మ్మ్. ఆ డాన్స్, యాక్టింగ్ కూడా ఇలా వాక్ ఉంటుంది కదా, అది ఇంకా ఇష్టం. అంటే ఇంకా చాలా మంది డాన్స్ చేసే వాళ్ళు వచ్చారు కదా ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్. అల్లు అర్జున్ గారు డాన్స్ చేస్తారు, ఎన్టీఆర్ గారు చేస్తారు, చరణ్ గారు చేస్తారు. అంటే నాకు ఇష్టం అంటే చిరంజీవి సార్. చిరంజీవి సార్ ఇష్టం. ఎందుకు? నెక్స్ట్ అనిల్ రావుపూడి సార్తో ఏం లేదే లైనప్ చిరంజీవి గారిది నువ్వు కాకా పడుతుంటే. చిరంజీవి సార్ సినిమాకి ట్రై చేస్తావా నెక్స్ట్? ఓకే, ట్రై చేస్తావా? ట్రై చేస్తా. ఎలా ఇంప్రెస్ చేస్తావు? చిరంజీవి సార్ని కలిసావు, కనిపించారు, వెళ్ళి కలిసే ఛాన్స్ వచ్చింది, ఏం మాట్లాడతావు? కాలు మొక్తా సార్, నేను పెద్ద ఫ్యాన్స్ సార్. అందరూ చెప్తారు కదా, చాలా మంది చెప్తారు ఆయనకి, కోట్లలో ఉన్నారు ఫ్యాన్స్. చెప్పేనన్నా, కాలు మొక్తా సార్, నేను పెద్ద ఫ్యాన్స్ సార్ అని ఒత్తుకుంటా, ఏడుస్తా. ఎందుకు ఏడుస్తావు? ఏడుస్తా. ఎందుకు ఏడుస్తావు? సార్ నేను చిన్నప్పటి నుంచి చూసాను సార్. అరే నువ్వు చిన్నోడవే కదరా, ఇప్పుడు కూడా అంటారు. నేను చిన్నప్పుడు అంటే 7 years. ఓకే. అప్పుడు డబ్బా టీవీలో ఇస్తుండే సార్ నేను. ఇప్పుడు రీల్లో చూసాను. వెల్ హ్యాపీ సార్ అని చెప్తా. సరే హ్యాపీగా ఉండి పో అంటారు. నీకు సినిమా ఛాన్స్ ఎక్కడ కొట్టావు నువ్వు అక్కడ? సరే హ్యాపీగా ఉండి పో అంటారు. సినిమా ఛాన్స్ ఎక్కడ? టాలెంట్ ఏది? టాలెంట్ సార్, మీ డాన్స్ స్టెప్లు ఇవి, ఈ వాక్ స్టెప్లు వేస్తావు ఆయన ముందు? ముందు వేసేస్తా. వేయంగానే కొన్ని సార్ డైలాగ్లు డాన్స్ చేయంగానే. సరే వెళ్ళేటప్పుడు నీ స్టెప్లు ఇక్కడ కూడా వేస్తాం. సో మరి సార్ ఓన్లీ స్టెప్లు వేస్తే అవి డాన్స్ వచ్చు అనుకుంటారు. మరి నీకు యాక్టింగ్ వచ్చని తెలియాలి కదా. డైలాగులు ఏం చెప్పవా? చెప్తాను. తీసాను కదా స్కిట్ సార్కి నువ్వు చూపించే అంత టైం ఎక్కడ ఉంటుంది? నువ్వు ఫట్మని ఒక డైలాగ్ కొట్టాలి ఆయన ముందు. ఆయన డైలాగ్ ఏదన్నా. నేను ఏడ్చినప్పుడే సార్ పక్కన కూర్చోబెట్టి నువ్వు ఏడ్చినట్టే నిన్ను పక్కన కూర్చోబెట్టేసుకుని రానన్న నెక్స్ట్ సినిమాలో నేను హీరోని చేస్తాను, నేను లాంచ్ చేస్తాను అంటారా? అందుకని ఇప్పుడు చిరంజీవి గారు కూడా ఎలా రియాక్ట్ అవ్వాలో నువ్వే ప్లాన్ రాస్తావు. నీ డైలాగ్కి ఆయన ఏం డైలాగ్ చెప్పాలి, ఆయన ఎలా రియాక్ట్ అవ్వాలి. చిరంజీవి గారి డైలాగ్ ఏమైనా చెప్తావా? చిరంజీవి సార్ డైలాగ్ గుర్తులేదు. ఖైదీ నెంబర్ 150 ఖైదీ స్కిట్ చేసావు కదా, ఖైదీ స్కిట్ చేసావు కదా, అది అందులో ఏమైనా డైలాగ్ చెప్తావు ఇప్పుడు? గుర్తులేదు. ఎప్పటికప్పుడు ఎగ్జామ్ చదివేయడం, రాసేసిన తర్వాత మర్చిపోవడం, అంతే కదా? ఎగ్జామ్ అయ్యే వరకే చదువుతాం, అంతేనా? ఆ బ్యాచ్ అన్న మనం అంటే ఎక్కువ ప్రాక్టీస్ చేసిన గుర్తుందన్న. అది అప్పుడు డైలాగ్ చదవగానే ఒక 2 daysలో స్టాండింగ్ నేర్పించారు. ఇక వస్తుంది అని. నువ్వు ఏదన్నా ఒక సినిమా డైలాగ్ని బాగా ఎక్కువ సార్లు రిపీట్ చేసి నేర్చుకున్నది ఉందా? ఇది ఉంది కదా, సింగం డైలాగా? అది కాకుండా ఇంకా నీకు నువ్వు పర్సనల్ ఇప్పుడు డ్రామా జూనియర్స్కి రాకముందు ఏదన్నా డైలాగ్ రెగ్యులర్గా చెప్పేవాడు? ఎవరన్నా అడిగితే డైలాగ్ చెప్పంటే చెప్తానా అన్న? నేను స్టార్టింగ్ వచ్చేటప్పుడే అది డైలాగులు ఆటోలో వచ్చేటప్పుడు ఆటోలో వచ్చేటప్పుడు విన్నావా? వినలే, నేను క్రియేట్ చేసినది. నువ్వు నీ ఓన్గా క్రియేట్ చేసుకున్నావా? రైటర్ కూడా ఉన్నాడా నీలో? ఓకే. పెన్ పేపర్ ఇమ్మంటావా? నేను సరదాగా అన్నారా. నాకు జన్మాన్నిచ్చింది తల్లిదండ్రులు అయితే నన్ను టీవీలో పరిచయం చేసింది జీ తెలుగు తల్లి. జీ తెలుగు తల్లి అని చెప్పి బిస్కెట్ వేసావా ఆల్రెడీ? ఇప్పుడే రాసుకున్నావా? వేస్తావు ఇప్పుడు డ్రామా జూనియర్స్ ఈ డైలాగ్? ఏది? ఇదే ఇదా? ఎలాగో ఫినాలే కదా, వెయ్యవా డైలాగ్ ఇది? ష్యూరా? అంటే ఫస్ట్ ఏదన్నా బాగా చేస్తావు, ఏదన్నా ట్రోఫీ చిన్నది ఇట్లా ఇచ్చారనుకో అప్పుడు చెప్తావు. ట్రోఫీ ఇస్తే చెప్తావు. ట్రోఫీ ఇస్తే జీ తెలుగుకి నీ థ్యాంక్స్ అలా చెప్తావా? అభిమానులు వచ్చి మరి సెల్ఫీలు, ఆటోగ్రాఫ్లు ఇవన్నీ అడుగుతూ ఉంటారు కదా నాకు. ట్రోఫీ వచ్చిన తర్వాత అప్పుడు ఏంటి విసుక్కుంటావా? ఏం విసుకోను. చుట్టూ 100 మంది వచ్చి ఏం విసుకోను. డాడీ ఇది పట్టుకో, 12 అయినా సరే. ఆల్రెడీ 12 అయిపోద్ది, 4 కూడా అయిపోద్ది, అది షూట్ మొత్తం అయిపోలేపు. నువ్వు అలాంటివి ఎప్పుడైనా చూసావా? ఒక ఫ్యాన్స్ చుట్టుముట్టడం
ఇలాంటి ఎప్పుడైనా చూసావా? ఎవరిని చూసావు? అది అల్లు అర్జున్ సార్. ఎక్కడ చూసావు అల్లు అర్జున్ సార్ని? ఫోన్లో చూసా. ఫోన్ వీడియోస్ చూసావా? అనిపించిందా నేను కూడా ఏదో ఒక రోజు ఇలా నా చుట్టూ ఎంతమంది జనం ఉంటారు ఇలాగా అనిపించిందా? రోషన్ సార్ చూసాను కదా నేను. లైవ్ లో చూసావా? లైవ్ ఎక్కువ జనం ఉన్నారా చుట్టూ? ఉన్నారు. సో నీకు కూడా ఒక రోజు అలా అవుతుందా? ఎగ్జాక్ట్లీ వస్తుంది. ఎగ్జాక్ట్లీ వస్తుందా? ఓకే. స్కూల్లోనే. సో ఏం సినిమాలు నీకు ఇష్టమైన సినిమాలు ఏంటి? ఖైదీ నెంబర్ 150, ఇస్మార్ట్ శంకర్, ఇంకా ఇస్మార్ట్ శంకర్, డబుల్ ఇస్మార్ట్ శంకర్. రెండు ఇష్టమేనా? డైరెక్టర్ ఎవరు? పూరి జగన్నాథ్. కాదు నీకు తెలుసా? తెలుసు. ఓకే. సో ఇప్పుడు స్కూల్కి వెళ్తావు, స్కూల్ కదా హాస్టల్. సో అదే హాస్టల్కి వెళ్తావు, హాస్టల్లో ఎవరన్నా చెప్పారా ముందే కప్పు తీసుకుని వస్తేనే ఉంటావు లేకపోతే కాళ్ళు ఎరగొడతాం ఇలాగే ఉన్నా? లేవా చెప్పలే. నువ్వు టీలో కనబడే పెద్ద గొప్ప. అదే గొప్ప అన్నారా? యా, మనలాంటి వాళ్ళకి అదే గొప్ప, ఫస్ట్ ఇలా అవకాశం రావడం అన్నారా? ఏమన్నా ఎవరికైనా ప్రామిస్ చేసావా నేను కప్పు తీసుకుని వస్తానని చెప్పి? అలా ఎవ్వరు అడగలే. మమ్మీకి కానీ డాడీకి కానీ పోనీ? డాడీకి చెప్పా, డాడీ కప్పు మందే డాడీ అని. ఓకే. సో ఇప్పుడు స్కూల్లో ఎవరు నిన్ను ఎంకరేజ్ చేస్తుంది ఎవరు టీచర్స్లో? టీచర్స్లో శ్రీకాంత్ సార్. ఏం చేస్తున్నారు, ఏం చెప్తున్నారు, ఏం చెప్తున్నారు? అసలు నువ్వు ఇక్కడ ఉండొస్తున్నది కాదురా, వేణు ఎక్కడో ఉండాలి. నేను పంపించేద్దామని డిసైడ్ అయ్యారు ఆయన. ఇక్కడ ఉండకరా బాబు, ఇక్కడ ఉండాల్సినాడు కాదు, వెళ్ళిపోరా బాబు అంటారు. నువ్వు అల్లరి ఎక్కువ చేస్తున్నావు అని దాని మీనింగ్. శ్రీకాంత్ సార్, ఇంకా మేఘజీరావు సార్, శ్రీనివాస్ సార్ మా క్లాస్ టీచర్. సో నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు డ్రామా జూనియర్స్లో ఎవరు? డ్రామా జూనియర్స్లో చెప్పంకుల్, నువ్వే చెప్పంకుల్. అదిదేవ్ కదా? యా. ఎందుకు నీ బెస్ట్ ఫ్రెండ్? వాడు సెకండ్ ఆడిషన్లోనే నా బెస్టీ. ఎలా అయ్యాడు? అయితే వాడు కలిసి చేశారు ఇద్దరు ఏమన్నా? కలిసి చేయలేము మేము, అంటే కలిసి వాసు సార్ చేపించాడు ఇలా క్రికెట్ చిన్న కంటెంట్ చెప్పాడు. అంటే మేము ఇద్దరం కాదు, వాడు ఆపోజిట్ నేను ఆపోజిట్. అయితే సెకండ్ ఆడిషన్లో నాది అయిపోయింది కదా, తర్వాత నాది అయిపోగానే బాగా చేసావు అని అనగానే థ్యాంక్ యూ. వాడి అయిపోగానే నేను బాగా చేసావా, వాళ్ళ మమ్మీని పరిచయం చేయించారు ఓకే అని అనగానే ఈ ఇంటికి వెళ్తాం కదా మేము, వాడి నెంబర్ దొరకలేదు. ఎక్కడ అంటే గ్రూప్స్లో అందరూ యాడ్ ఉంటారు కదా, ఆ గ్రూప్స్లోకి వెళ్ళి వాడు ఎక్కడున్నాడో వాడి ఫోటోలు ఎంకి వాడు ఫోన్ చేసి అరే నువ్వు రా హాయ్ రా అనగానే అలా పరిచయం అయ్యాడు. అది ఏమన్నాడు తెలుసా నీకు? ఎవరు బెస్ట్ ఫ్రెండ్ అంటే నీ పేరే చెప్పాడు, అక్షయ్ అని చెప్పాడు. అదిదో ఎలా ఫ్రెండ్స్ అయ్యారంటే నేను అవ్వలేదన్నా, మనోడు చేసుకున్నాడు, మనోడు ముందు బెస్ట్ ఫ్రెండ్ చావు కొట్టాడు, తర్వాత నేను అవ్వాల్సి వచ్చింది అన్నాడు. నువ్వు టార్చర్ చేసావంట కదా? చెప్పాడు అలాగే, టార్చర్ చేసాడు. సెకండ్ ఆడిషన్ నుంచే కాల్స్ వచ్చినాయి నాకు, ఫోన్లు చేసాడు, టార్చర్ చేశాడు, ఇంక చచ్చినట్టు అయ్యాను ఫ్రెండ్ అని చెప్పాడు. మరి ఫ్రెండ్షిప్ డే రోజు అసలు మీరు మెసేజ్ కానీ కాల్ కానీ లేదంటే? ఫ్రెండ్షిప్ డే నాడు ఐ మిస్ యూ రా మెసేజ్ నువ్వు పెట్టావా? మనోడే ఏమన్నా రిప్లై ఇచ్చాడా? అప్పుడు వాడు స్కూల్కి వెళ్ళాడు అన్న. ఈవినింగ్ అన్న ఇవ్వచ్చు కదా రిప్లై. ఈవినింగ్ వాళ్ళ మమ్మీ ఇచ్చింది తప్ప వాడు ఇవ్వలే. అది చూసావా, నువ్వు బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటున్నావు. వాడికి హోంవర్క్స్ ఉంటాయి అన్న, అవన్నీ ఎందుకు స్టెచ్ చేయడం. ఆర్యా 2లో ఆర్యా అన్నంత బెస్ట్ ఫ్రెండ్ లా ఉన్నావు కదా నువ్వు. ఏమన్నా పచ్చబొట్టు లాంటిది వేయించుకుంటావా? అదిదేవని ఇక్కడ అదిదేవని ఏమన్నా పచ్చబొట్టు అన్న ఇప్పుడు ఎందుకన్నా మనకి? మనోడేమో నీ పేరు వేయించుకుంటాడు ఇక్కడ, అక్షయ్ అని మనోడు వేయించుకుంటాడు, నువ్వేమో అదిదేవని వేయించుకో. ఆర్యా సినిమాలో ఫ్రెండ్స్ లా ఉంటారా మీరు? ఎంత డ్రామా జూనియర్స్ వరకేనా ఇదంతా? ఏం లేదన్నా, డ్రామా జూనియర్స్ వరకే కాదు, ఇదంతా డ్రామా అనుకుంటున్నాను నేను. డ్రామా జూనియర్స్ డ్రామా ఇదంతా అనుకుంటున్నా. కాదు, డ్రామా జూనియర్స్ అయిపోయినా వాడు పెద్ద హీరో అయిపోయినా నేను కార్ డ్రైవింగ్ అయిపోయినా ఇద్దరం కలిసి ఉంటాం. నీవు సరే కానీ ఇప్పుడు ఇంట్లో ఎవరు ఎక్కువ డ్రామా చేస్తారు? ఇంట్లోనా? మా తమ్ముడు. ఏం చేస్తాడు అంటే వాడు నాకన్నా ఎక్కువ. ఏంటి తమ్ముడు అంటే ఏం చదువుతున్నాడు? వాడు ఇప్పుడు ఫస్ట్ క్లాస్. చెల్లి 6th క్లాస్ ఇప్పుడు హాస్టల్. సో చెల్లి తమ్ముడు ఉన్నారా నీకు? పెద్దోడువా? పెద్దోడు నువ్వే ఇలా ఇంత తిరుగుతూ ఉంటే ఎలాగా? క్లాసులు బంక్ కొట్టి లేదంటే క్లాసులు ఎప్పుడు బంక్ కొట్టాను? పోన్లే ఇప్పుడు పేపర్లు ఎగరేస్తాను అన్నావు. ఎవరు చెప్పారు ఇది? డాడీ చెప్పారా ఎంజాయ్ చేయని? ఏం లేదు, మళ్ళీ హాస్టల్ లైఫ్ వస్తుందో రాదో ఎంజాయ్ చేసేటప్పుడు. డాడీకి చెప్పని సీక్రెట్స్ ఏమైనా ఉంటే చెప్పు ఈరోజు. డాడీకి చెప్పని సీక్రెట్స్ నేను చెప్పకపోయినా డాడీ తెలుసుకుంటాడు. ఎలా తెలుసుకుంటా? అన్నీ తెలియవు కదా, నీ ఫ్రెండ్స్కి మాత్రమే చెప్పే ఉంటాయి కదా కొన్ని, నీ ఫ్రెండ్స్కి మాత్రమే చెప్తా ఉంటావు కదా. ఏంటిది? ఏమన్నా సీక్రెట్స్ ఉంటాయి కదా మీకు? నా ఫ్రెండ్స్కా
ఆదికి చెప్పాను నేను. ఏం చెప్పావు? అది మేము డిన్నర్ చేస్తాం కదన్న, అందరు గ్రూప్ కూర్చుంటారు కదా. అయితే ఆ రోజు వాడు బల్లి తెచ్చాడన్న. బల్లి తెచ్చి ఫేక్ బల్లి ఒక అమ్మాయి మీద వేసాడు. ఆ అమ్మాయి వాంతి, అది రోజు జ్వరం వచ్చింది. వాళ్ళ మమ్మీ ఏదో అదే ఆ రోజు ఆడ మార్కెట్ ఉండే, అక్కడికి వెళ్ళింది. ఎవరికి చెప్పకు. ఆమె పేరు అశ్విత. సో నువ్వు వేసి అశ్విత మీద అది దేవికి ఎవరికి చెప్పొద్దు అన్నావు. వాడు తెచ్చాడు. తెచ్చాడు, నువ్వు వేసావంట కదా. నువ్వు వేసావా? అదండి, అది మీరేమో ఇక్కడ బాయ్స్ హాస్టల్లో జాయిన్ చేస్తే అమ్మాయిలు కనిపించగానే బల్లి లేస్తున్నాడు మీ వాడు. వాంటింగ్స్ ప్లీజ్ ఎవరికి చెప్పకు, ఎవరు నేను వేసాను. చెప్పిందా అశ్విత? చెప్పలేదు. అశ్వితకి తెలుసా నువ్వు వేసావని? నా వేసన్నా తెలియదు. ఇంకొక ఫ్రాక్ కూడా అయితే శ్రీవియాస్ కిట్లో ఒక పాము ఉంటది కదా, పాము పట్టుకొని పాల డబ్బా, ఆ పాము నా దగ్గర నా చేతిలోకి వచ్చింది పాము. ప్రొడక్షన్ వాళ్ళు ఉంటారు కదా, అన్న ఇట్లా ఆడుకొని ఇస్తా అనగానే తీసా, వెనకలో పెట్టా. వాళ్ళు మేకప్ వేసి వాళ్ళు ఉంటారు కదన్న, వెళ్ళి పక్కన అక్కకేసా, మెడలో ఇట్లా వేసా. అక్క భయపడలేదు, పక్కన ఒక్క చెంగు మంది దొరికింది. అమ్మో వీడియో రానగానే అక్కడ అందరు సార్లు కింద పడి ఏమైంది మేకప్ చేసే వాళ్ళకి కూడా అదంతా పెట్టి ఏమైంది అంటే పాము అంటే ఎక్కడ నా చేతిలో పాము. మా డాడీకి తెలియదు, అది మా డాడీకి తెలియదు. తెలిస్తే ఏమైంది? అప్పుడే కొట్టేవారా పక్కన? మా అక్క బెదురుకుంది, ఇట్లా కుర్చీ మీద నిలబడ్డది ఇట్లా. సో ఎప్పుడైనా ఈ స్కిట్స్ అన్నిటిలో కొన్ని ఇక్కడ బాగా చేయలేదు, ఇక్కడ ఇంకా బాగా చేయని ఎప్పుడు డాడీ చెప్తారా? అంటే స్కిట్ అయిపోగానే డాడీ అట్లా చెప్పాడు, బాగా చేసేవారా చెప్తారా? ఇంకా చెప్తాడు. అంటే నన్ను బాగా చేయలేదంటే డిసప్పాయింట్ అవుతాను కదా, అలా ఏం చెప్పాడు. నేను అన్ని స్కిట్లు బాగానే చేసా, అలా ఏం చెప్పాడు, బాగానే చేసేవరా. సో నీకు కొన్ని ఇయర్స్ అయిపోయిన తర్వాత డ్రామా జూనియర్స్ ఉండదు, నీకు ఎలాగో ఫినాలే అయిపోద్ది, అయిపోయిన తర్వాత వీళ్ళందరినీ మిస్ అవుతావు. కొన్ని ఇయర్స్ అయిపోయింది, ఒక 5 years అయిపోయింది. అప్పుడు నీకు అనిల్ సార్ అనగానే ఏం గుర్తొస్తుంది, రోజా గారు అనగానే ఏం గుర్తొస్తుంది, సుధీర్ అన్న అనగానే ఏం గుర్తొస్తుంది, శ్రీకాంత్ గారు అనగానే ఏం గుర్తొస్తుంది? అనిల్ సార్ అనగానే ఓవర్ యాక్షన్, జడ్జిమెంట్. ఏంటి ఓవర్ యాక్షన్ ఏంటి? అంటే నేను కొంచెం స్కిట్ చేసేటప్పుడు నేను వాళ్ళని అంటే కొంచెం స్కిట్ డల్గా ఉందనుకో, వాళ్ళని నవ్వేయడం కానీ, అంటే స్కిట్ ఇంతే ఉంటుంది, నేను ఇంత చేస్తా. సో నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తావు అనిల్ సార్? అయితే ఒక స్కిట్ లో ఓవర్ యాక్షన్ ఉంటుంది దాంట్లో, నేను ఓవర్ యాక్షన్ చేయక పిక్చర్ లాగా వేసాను. అదేంటి అని అడిగాడు. ఓవర్ యాక్షన్ సార్ అంటే ఓవర్ యాక్షన్, ఇప్పుడు నేను పేరు ఓవర్ యాక్షన్. ప్రతి స్కిట్ లో ఓవర్ యాక్షన్. రోజా మేడం వస్తే ఇది రోజా మేడంకి మేకప్ వేస్తారు కదా సపరేట్ రూమ్ లో, నాకు తెలీదు రోజా మేడం ఉందని. మేడం అయితే ఆ రోజు మేడం వాళ్ళు కొడుకు బర్త్డే ఉండే కదా, ఆ రోజు బర్త్డే ఏమైనా మా షూటింగ్. మేడం హట్ అయ్యాను మేడం అని అంటే, ఎందుకు అంటే పార్టీ పిలవలేరు మేడం, ఒరే అని హక్ చేసుకుని అన్నతోటి మాట్లాడిపించింది వీడియో కాల్, అది గుర్తొస్తుంది. శ్రీకాంత్ సార్ అనగానే శ్రీకాంత్ సార్ అడిగారు, సార్ నేను ఇట్లా చిన్నప్పటి క్యారెక్టర్ చేస్తా సార్ మీ సినిమాలో, అది అనిల్ సార్ అడిగిరా, సార్ చెప్తాడు, నేను చెప్తాను అది గుర్తుంది సార్. అయితే సార్ అడిగిరా అన్నారు కదా సార్, అప్పుడే సార్ వచ్చాడు. అడిగితే నువ్వు ఇంతేనది ఇంత చేస్తావురా, అది మానుకో, అది గుర్తొస్తుంది. అంతే చేయమన్నారా? సుధీర్ అన్నదా? సుధీర్ అన్న అనగానే ఓకే ఇలా ప్లాన్ చేస్తున్నాం. అరే ఈ స్కిట్ రాసినాడు వాడు వచ్చి క్యారమెన్ అంటారు స్కిట్ అయిపోయిన తర్వాత, ఆడేలా గుర్తొస్తుంది. సో మొత్తం అందరిలో ఎవరు నీ దృష్టిలో మంచోళ్ళు, బాగా మంచోళ్ళు? ఎవరు అంటే అందరూ మంచోళ్ళే అనుకో, జడ్జెస్ కానీ, సుధీర్ అన్న కానీ, ధని అక్క కానీ, వీళ్ళందరిలో ఎవరు బాగా మంచోళ్ళు? ఓన్లీ సుధీర్, ధని అక్క, వీళ్ళలో లేదు, జడ్జెస్ కూడా. మొత్తం అందరిలో ఒకరి పేరే చెప్పాలి, ఎవరు బాగా మంచోళ్ళు? అందరూ మంచోళ్ళే, బాగా మంచి వాళ్ళు ఎవరు? బాగా మంచి వాళ్ళు ఏమని చెప్పాలన్నా చెప్పు. అందరూ బాగా అంటే బాగా క్లోజ్ ఉంటారు. క్లోజ్ ఓకే, మంచి వాళ్ళు ఎవరు? మంచి వాళ్ళు అందరూ మంచి వాళ్ళేనా? నువ్వు ఒకడే మంచోడు కాదు కదా. అందరూ క్లోజ్ గానే మాట్లాడతారు, బాగానే మాట్లాడతారు. సో ఫినాలేకి ఏంటి, ఏం ప్రిపేర్ అవుతున్నావు ఇప్పుడు? ఫినాల్ కా కోతిలు, 3 కోతులా? నువ్వు ఒక కోతి, నేను ఒక కోతి.
అంటే తౌసిఫ్ శ్రీహర్ష ముగ్గురం ప్రిపేర్ అయిపోయారు ఆల్రెడీ? బాగా ప్రాక్టీస్ చేశారా? ఈరోజు వచ్చి స్కిట్ అయిపోయిందా? ఇచ్చేసి వచ్చావా? అంటే ఇంకా నాది ప్రాక్టీస్ కాలే. ఆ, ఆ. సార్కి ఇట్లా వెళ్ళొస్తామని ఈ రోజు వచ్చింది స్కిట్. మేము ఈ రోజు వచ్చాం. ఓకే, యా, ఇక్కడికి రావడం ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తారు. ఈ రోజే స్కిట్ అయిపోయింది. నీకు వచ్చిందా స్క్రిప్ట్? వచ్చింది. బాగుందా క్యారెక్టర్? బాగానే ఉందన్న. బాగానే ఉందా? బాగున్నాను. మిగిలిన అన్ని చదివే ఉంటావు కదా ముగ్గురివి. అన్న ఏం లేదన్న, సుధీర్ అన్నని మా కోతిలా బిహేవ్ చేస్తాము. ఒకడు వచ్చి లెంకుతాడు. ఏం లెంకుతున్నావు అంటే నీ తోక ఎక్కడుందో అన్న లెంకుతున్నా అని అంటాడు. సుధీర్ అన్న సుధీర్ అన్న సుధీర్ అన్న వాడేస్తున్నారు కదా మీ దాంట్లో ఎప్పుడు కంటెస్టెంట్ లాగా ప్రతి స్కిట్ లో ఏదో ఒకటి వాడేస్తున్నారు. పాపం కదన్న.